అసీం మునీర్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలే ఈ గందరగోళానికి యుద్ధానికి కారణం కూడా అది. నిన్న ఆర్మీ చీఫ్గా ఉన్న అసీం మునీర్ని ఫీల్డ్ మార్షల్గా ఎంపిక చేసింది సార్ పాకిస్తాన్ ప్రభుత్వం. ఇది హయ్యెస్ట్ మిలిటరీ ర్యాంక్ పాకిస్తాన్లో, ఆర్మీలో. సో ఏంటి సార్ పాకిస్తాన్ వ్యూహం ఏంటి? ముందు అసీం మునీర్ వ్యాఖ్యలే దీనికి కారణం అని మీరు అన్నారు. అంతకుముందు పుల్వామా దాడికి ముందు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? అంతకుముందు యూరీ దాడికి ముందు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? ముంబై దాడుల ముందు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? పఠాన్కోట్ దాడుల ముందు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? పార్లమెంట్ పైన అటాక్ చేసినప్పుడు ఏ వ్యాఖ్యలు ఉన్నాయి? మనము ఒక పాకిస్తాన్ అనే ఒక దేశానికి ఉన్న ఉన్మాదాన్ని ఒక వ్యక్తి తప్పుగా, వ్యక్తి లోపంగా ఎప్పుడు చూపెట్టకూడదు. సో అసీం మునీర్ కామెంట్ చేయడం వల్ల దాడి జరగలే పహల్గామ్, అది రాంగ్ నోషన్. అసీం మునీర్ వల్లనే దాడి జరుగుంటే నేను ఇన్ని దాడులు చెప్పాను మీకు. ఉదాహరణకు పుల్వామా ఎవరి వ్యాఖ్యల వల్ల దాడి జరిగింది? మీకు అక్షర్ధామ్ టెంపుల్ పైన ఎవరి వ్యాఖ్యల వల్ల జరిగింది? ముంబై దాడులు ఇన్ని కదా, ఒక్కటి కాదు కదా, ఇది కొత్త కాదు కదా. ఇన్ని దశాబ్దాలుగా దాడులు జరుగుతుంటే ఒక వ్యక్తి వ్యాఖ్యలతో దాడిని మనం లింక్ చేయడం అనేది గ్రావిటీని తగ్గించడం అవుతుంది. సో అందువల్ల అసీం మునీర్ వ్యాఖ్యలతోనే పహల్గామ్ దాడి జరిగింది అనుకుంటే పొరపాటు. అసీం మునీర్ వ్యాఖ్యలు లేకపోయినా పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసేవాళ్ళు, గతంలో చేశారు ఏ వ్యాఖ్యలు చేయకపోయినా. అందువల్ల ఈ వ్యాఖ్యలను వల్లనే దాడి జరిగింది, లేకపోతే దాడే జరిగేది కాదు. ఇది అసీం మునీర్ మాత్రమే తప్పు చేశాడు, పాకిస్తాన్ చేయలేదు అనే మీనింగ్ రాకూడదు. ఇది పాకిస్తాన్ నైజం, ఇలా కొత్త కాదు. పహల్గామ్ ఒకటే జరగలేదు కదా, 3 దశాబ్దాలుగా అనేక దాడులు మనం ఎదుర్కొంటున్నాం కదా. అందువల్ల దీన్ని మనము ఒక వ్యక్తికి ఆపాదించి పాకిస్తాన్ దేశానికి ఉండే విధానాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇది మొదటిది. రెండో, అసీం మునీర్కు ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు అనేది నేను అన్నది నిజమే. పాకిస్తాన్ చరిత్రలో ఇది సెకండ్ టైం. 1959లో జనరల్ అయూబ్ ఖాన్కు ఫీల్డ్ మార్షల్ ఇచ్చారు. ఒక రకంగా ఇచ్చుకుంటారు, ఎందుకంటే పాకిస్తాన్లో ఆర్మీయే డిసైడ్ చేస్తుంది, పేరుకు ప్రధానమంత్రి సంతకం పెడతాడు. సో అందువల్ల ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కి ఎవడో ఇచ్చుడు కాదు, తాను ఇచ్చుకున్నాడు. జనరల్ అయూబ్ ఖాన్ 1959లో ఇచ్చుకున్నాడు. అప్పుడు కూడా అయూబ్ ఖాన్ యుద్ధం గెలవలే. సాధారణంగా ఫీల్డ్ మార్షల్ అనే టైటిల్ ఎప్పుడు ఇస్తారంటే ఎక్సెప్షనల్ సర్వీస్, అంటే బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమిలో అసలు పోలిక లేని అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించినప్పుడు, నాయకత్వాన్ని చూపినప్పుడు ఇస్తారు. ఇప్పుడు అసీం మునీర్ ఏం చేశాడు అన్నది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అసీం మునీర్ సాధించిన అద్భుతమైన, పోల్చడానికి కూడా వీలు లేని విజయం ఏంటి? ఆయన సాధించిన విజయం ఏంటి? ప్రమోషన్ ఇవ్వటానికి ఆ కారణాలు ఏంటిో చెప్పే ముందు ఎందుకు చేస్తున్నారు పాకిస్తాన్ ఇది అంటే టు కంట్రోల్ ఎ నరేటివ్. ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్లో క్లియర్గా భారతదేశం అప్పర్ హ్యాండ్ సాధించింది. భారతదేశ ఆధిక్యత స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. ఇది మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. ఈవెన్ అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా ఇండియా క్లియర్